హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పనస తొనలతో మంచి హెల్తీ స్వీట్ చూపించబోతున్నాను. ఈ స్వీట్ తయారీకి నెయ్యి, ఆయిల్తో పని లేదు. బెల్లం వాడుతూ ఆవిరి మీద ఉడకపెట్టడం వలన చాలా ఆరోగ్యకరం. పనస పండు ఫ్లేవర్తో ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్ చూసేద్దామా? కొలత గ్లాసుతో ఒక అర గ్లాసు బియ్యం తీసుకున్నాను. వీటిని కడిగి మునిగే వరకు నీళ్లు పోసుకుని 3-4 గంటలు నాననివ్వాలి. నేను ఇక్కడ కొన్ని పండిన పనస తొనలు తీసుకున్నాను. వీటిలోంచి గింజలు తీసేసుకుంటున్నాను. ఇవి గింజలు లేని పనస తొనలు మాత్రమే. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే 1 గ్లాసు ముక్కలు అయ్యాయి. వీటిని బ్లెండర్ లోకి వేసుకుని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనం కొలత గ్లాసుతో తీసుకున్న అర గ్లాసు బియ్యానికి అర గ్లాసు బెల్లం, పావు గ్లాసు పచ్చి కొబ్బరి తురుము, ఒక 10 నల్ల మిరియాలు, 2-3 యాలకులు ఒలిచి గింజలు తీసి పెట్టుకోవాలి. బెల్లాన్ని కరిగించుకోవటానికి ఒక గిన్నెలోకి తీసుకొని పావు గ్లాసు నీళ్లు పోసి వేడి చేసుకుంటే బెల్లం కరిగితే చాలు. స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. 4 గంటల తర్వాత బియ్యం చక్కగా నానింది. నీళ్ళని స్ట్రెయిన్ చేసుకుని వాటర్ లేకుండా బ్లెండర్ లోకి వేసుకోవాలి. కరిగించిన బెల్లం వాటర్ ని నలకలు లేకుండా బ్లెండర్ లోకి స్ట్రెయిన్ చేసుకుంటూ వేసుకోవాలి. నెక్స్ట్ బ్లెండర్ లోకి పచ్చి కొబ్బరి, తొక్కలు తీసిన యాలకులు, మిరియాలు వేసుకుని కొంచెం బరకగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ స్మూత్ పేస్ట్ లాగా కాకుండా చేతితో ఇలా చూస్తే సన్నని రవ్వలాగా తగులుతూ ఉండాలి. అప్పుడే ఆవిరి మీద ఉడుకుతుంది. ఇప్పుడు బరకగా ఉన్న పనసపండు గుజ్జుని బ్లెండర్లోకి వేసుకుని బరకగా బ్లెండ్ చేసుకుని గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇలా ఒక అరిటాకు తీసుకుని మధ్య ఉన్న ఈనను తీసేసుకుంటున్నాను. తరువాత కావలసిన సైజులో కట్ చేసుకుని అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఒక తడిగుడ్డ తీసుకుని 1-2 సార్లు పైన తుడుచుకొని వెనక వైపు కూడా తుడిచి పెట్టుకోవాలి. ఆవిరి మీద స్వీట్ ఉడకబెట్టడానికి అరటి ఆకులను వాడుతున్నాను. ఇవి లేనివారు ఆకులతో తయారైన విస్తరాకులు వాడుకోవచ్చు. ప్లాస్టిక్ పొర ఉన్న ఆకులు వాడకూడదు. మనం తయారు చేసుకున్న బియ్యం మిక్సర్ కన్సిస్టెన్సీ ఇలా స్ప్రెడ్ చేయటానికి వీలుగా ఉండాలి. ఎక్కువ పల్చగా ఉండకూడదు. ఇలా కావలసినంత మిశ్రమం ఆకులో పెట్టి చాలా కేర్ఫుల్గా అరిటాకును మడవాలి. గట్టిగా నొక్కితే విరిగిపోతుంది. ఇలా మడిచినది ఒక ప్లేట్లోకి పెట్టి ఇలా అన్నీ సిద్ధం చేసుకోవాలి. స్టీమర్లో కానీ కుక్కర్లో కానీ పెట్టి ఆవిరి మీద 25-30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించిన వీటిని 10 నిమిషాలు ఉమ్మగిల్లనిచ్చి తరువాత కుక్కర్ ఓపెన్ చేసి వేడి పట్టలేని వారు ఇలాంటి టాంగ్స్తో క్రిందకు పెట్టుకోవాలి. నొక్కి చూస్తే గట్టిగా తగులుతోంది అంటే ఉడికినట్లే. మెత్తగా తగిలితే ఉడకలేదని గుర్తు. చక్కగా ఆవిరి మీద ఉడికించిన పనసకాయ కేక్ మంచి పనస ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది. బెల్లం, కొబ్బరి వాడటం వల్ల ఆరోగ్యకరమైనది కూడా. ఎక్కడా ఒక్క చుక్క నూనె వాడలేదు. మరొక హెల్దీ రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.